ఇస్కాన్ గురువు చిన్మయిని అరెస్ట్ దగ్గర నుంచి బిగిన్ చేసి హిందువుల మీద జరుగుతున్న దాడులు, హిందూ ఆలయాల మీద జరుగుతున్న దాడులు, ఇదేదో ఇక్కడ కూర్చుని ప్రకటనలు ఇవ్వడమే కాదు, చాలా సీరియస్గా స్పందించింది మోడీ సర్కార్. ఏకంగా బంగ్లాదేశ్కి భారతదేశానికి సంబంధించిన విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీని పంపించింది. చిన్మయి కృష్ణదాస్ అరెస్టు, మైనార్టీల మీద జరుగుతున్న హింస, ఆలయాల దాడుల్ని ఆపాలన్నటువంటిది మోడీ పంపించినటువంటి సందేశం. మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడడానికి జరుగుతున్నట్టు దాడుల విషయంలో వాళ్ళేం ఓ పక్కన ఏది మనకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మాజీ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి హసీనాని తమకు అప్పగించమంటే మేము అప్పగించాలి అంటే ముందు మీరు అక్కడ మాకు తగినటువంటి భద్రత కల్పించకుండా మా వాళ్ళని చంపేస్తా, ఈ నాటకాలు ఆడితే ఎట్లా అనేటటువంటి డైరెక్ట్గా అనరు. విదేశాంగ విధానంలో ఇండైరెక్ట్గా చెప్తారనమాట. మాకు మీరు ఇది చేస్తే మేము అది చేస్తామన్నట్టు. వాళ్ళ చేతిలో ఇప్పుడు అసలు ఉందా? యూనస్ అనేవాడి చేతిలో అసలు బంగ్లాదేశ్ ఉందా? రేపు మాపు ఇప్పుడు సిరియాలో జరిగినట్టుగానో లేకపోతే కనుక ఆఫ్ఘనిస్తాన్లో జరిగినట్టుగానో ఇక తిరుగుబాట్లు జరిగిన ఆశ్చర్యపోనక్కర్లా.